ఒక 2 నిమిషాలే ఫైనాన్స్ శ్రీనివాస్ రెడ్డి కూడా వస్తున్నాడు అండి. ఈరోజు 16వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం కింద డోర్ టు డోర్ తిరగటం జరిగింది. దాదాపు ఒక 150 ఇళ్ళు దాకా తిరిగాం. ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన. ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, సార్ 2014-19 అప్పుడు మీరు ఈ రోడ్లు వేయకుండా ఉంటే మేము సైకిల్ వేసుకొని కూడా మా అపార్ట్మెంట్లోకి రావడానికి వీలు లేకుండా అంత భయంకరంగా ఉన్నాయి. కానీ మీరు వేసిన రోడ్ల వల్ల ఈరోజు మేము ఎంతో హ్యాపీగా వస్తున్నాం. ఎక్కడ పోయినా ఒకటే, సైకిల్ వేసుకొని కూడా ఇంటికి రావడానికి వీలైనంత విధంగా భయంకరంగా ఉండింది. అలా డెవలప్ చేశారు రోడ్లు కానీ ఎండ్ టు ఎండ్ రోడ్స్. వాళ్ళు అదే అంటున్నారు, ఎండ్ టు ఎండ్ రోడ్స్. ఈరోజు ఈ రోడ్లలో దుమ్ము లేదంటే కారణం ఏంటంటే పక్కన రోడ్లలో ఎండ్ టు ఎండ్ రోడ్సే కారణం. ఆ డ్రైనేజ్ కనెక్షన్స్ అంతా అండర్ గ్రౌండ్ ఇచ్చేసేస్తే ఆ దోమల పెడదు అసలు ఉండదు. అది ఇవ్వలా. సరే, ఇంకా అయిపోయింది, ఇంకొక 2 నెలలు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, దాన్ని కూడా మేమే పూర్తి చేస్తాం. అదేవిధంగా డ్రైన్స్ కట్టాం. ఒక అతనైతే నాకు చూపిస్తున్నాడు, సార్ ఈ చెట్టు మనిద్దరం కలిసి వేసాం సార్ అంటున్నాడు. ఒక చెట్టు దాదాపు 30 అడుగులు ఎత్తేది ఉంది. ఆ చెట్టు చూపించి మనిద్దరం కలిసి నాటాం సార్ అంటున్నాడు ఒక అపార్ట్మెంట్ అతను. ఆ రోజు నేను యాక్చువల్గా ఈ యొక్క మొత్తం నెల్లూరు సిటీ మొత్తాన్ని చండీగఢ్ మోడల్లో ప్లాన్ చేశా. ఆ రోజు అనౌన్స్ కూడా చేశా. చండీగఢ్లో ప్రతి స్ట్రీట్లో ఎక్సలెంట్గా 2 పక్కల చెట్లు ఉంటాయి, డిఫరెంట్ మల్టీ కలర్స్, ఈచ్ స్ట్రీట్ ఒక కలర్, ప్రతి స్ట్రీట్ ఒక కలర్తో ఎక్సలెంట్గా ఈరోజు కూడా ఉంటుంది. చండీగఢ్ ఇస్ ది బెస్ట్ మోడల్ ఇన్ ఇండియా ట్రీ ప్లాంటేషన్కి. ఆ రోజు కూడా ఇట్నే అనౌన్స్ చేశారు, టీవీలో పేపర్లో కూడా అనౌన్స్ చేశారు, చండీగఢ్ మోడల్లో నెల్లూరు చేస్తారని. అది చేయడానికి కూడా సిఆర్డిఏలో ఆఫీసర్కి, ఎందుకంటే అమరావతి రాజధానిలో ట్రీ ప్లాంటేషన్స్గా అక్కడ యాక్చువల్గా ఒక వింగ్ డెవలప్ చేసాం. అమరావతి మొత్తాన్ని ఒక ఎక్సలెంట్ గ్రీన్, అమరావతి క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లని ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్గా చేయాలని ఆ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అప్పచెప్పి అక్కడ యాక్చువల్గా గ్రీనరీ డెవలప్ స్టార్ట్ చేసాం. వాళ్ళ దగ్గరే డిజైన్ చేయించి ఎక్కడ కూడా వాళ్ళు అనేక స్టేట్స్ పోయి తిరిగి వచ్చారు, అనేక స్టేట్స్ అనే కంట్రీస్ కూడా పోయి వచ్చారు. వాళ్ళు యాక్చువల్గా ఆ చైర్పర్సన్ ఒక ఆర్గనైజేషన్ పెట్టాం. ఆర్గనైజేషన్కి చైర్పర్సన్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాం. వాళ్ళ దగ్గరే నెల్లూరులో కూడా డిజైన్ చేయించాను. అయితే నిజంగా ఇవాళ ఇంట్లో అతను మన ఇద్దరం కలిసి ఆ చెట్టు నాటాం సార్, ఒకసారి ఆ చెట్టు చూడండి సార్ అంటే నాకెంతో నిజంగా ఆనందం వేస్తుంది. ప్రజలు ఇలా కూడా చేసిన పనులు గుర్తుపెట్టుకుంటారని. ఖచ్చితంగా ప్రజలకు సర్వీస్ చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఖచ్చితంగా నెల్లూరుకి ఇంకా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. వాళ్ళు కూడా అన్నారు, సార్ ఈ అపార్ట్మెంట్లకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత ఈ సమస్యలను తీర్చమని అవన్నీ ఖచ్చితంగా తీరుస్తాం. అదేవిధంగా ఈరోజు అంటే నేను యాక్చువల్గా ఈ స్లమ్ ఏరియాస్లో తిరిగేటప్పుడు అక్కడక్కడ కొందరు ఎవరైతే ఈ ట్రైసైకిల్స్ అంటే మామూలుగా నడవలేని వాళ్ళు మాకు ఒక ట్రైసైకిల్ ఇవ్వమని అడగటం, దానికి కొంతమంది యాక్చువల్గా ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొందరు తెప్పిస్తున్నారు. ఇవాళ ఒక 10 వెహికల్స్ ఏమో 10 10 ట్రైసైకిల్స్. ఎవరికి ఆ ట్రైసైకిల్స్కి? ఎవరైతే పాపము నడవలేక కర్ర పట్టుకొని కుంటుతూ ఉండారో నిరుపేదలకి ఇస్తామని ఒక 10 ట్రైసైకిల్స్ విజయవాడ నుంచి అక్కడి నుంచో తెప్పిస్తూ ఉంటే అది జిఎస్టీ కట్టి ఒకరు స్పాన్సర్ చేశారు. స్పాన్సర్ చేసిన వాళ్ళు నేను స్పాన్సర్ చేశానని రాసిచ్చారు, దాన్ని కూడా సీజ్ చేశారు. ఏం మాట్లాడాలి అసలు? ఏం ప్రభుత్వం అసలు? ఏం 10 ట్రైసైకిల్స్? అది పేదలకి. అది ఎవరిచ్చారో కూడా స్పాన్సర్ చేసిన వాళ్ళు లెటర్ కూడా ఇచ్చారు, మేము స్పాన్సర్ చేసామండి, జిఎస్టీ కట్టామండి అని. జిఎస్టీ అవ్వబడుతుంది, ఇంకా ఎలక్షన్ కోడ్ రాలా? అది ఎవరికి? నిరుపేదలు కుంటుతో పాపం కింద నేల మీద పాకలాడుతూ ఉంటే వాళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వటానికి చేస్తే దాన్ని కూడా సీజ్ చేశారంటే ఏ ప్రభుత్వం వస్తున్నారు అర్థం కాదు. ప్రభుత్వం ఉందా అసలు? అధికారులు పనిచేస్తున్నారు? ఏం పని చేస్తున్నారు అధికారులు ఏదైతే చేయాలో చేయాలండి.
మీకు పై నాయకులు చెప్పారని మీ ఇష్ట ప్రకారం చేయడం తప్పది, చాలా తప్పు ఇది. ఇది ఎంత తప్పు అంటే తప్పు. లిక్కర్కి ఎక్కడ పోతుంటే పట్టుకోండి, ఎవరు కాదనలేదు. పేదలు, నిరుపేదలకి కదలలేని వాళ్ళు, వాళ్ళకి ఏదో ట్రైసైకిల్ ఇస్తే చక్కగా పబ్లిక్లో ఉంటారనుకుంటే దానికి కూడా చక్కగా జిఎస్టీ కట్టారు, బిల్స్ ఇచ్చారు, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారో ఇచ్చారు. అదేమంటే మీరు ఇవన్నీ బంప్ చేసి పెట్టుకుంటారు, ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇస్తారని. అసలు ఇవ్వరని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఇస్తున్నారు, ఇంకా ఎలక్షన్ కోడ్ రాలా. ఎవరైనా దాన ధర్మాలు చేయొచ్చు, తప్పులేదురా. మీరు వచ్చివ్వండి, నేను సంతోషిస్తా. మీరు వచ్చివ్వండి, నేను సంతోషిస్తా. నెల్లూరు సిటీలో లేదా నెల్లూరు జిల్లాలో మీరు వచ్చివ్వండి, అందరికి ట్రైసైకిల్స్ ఉండి ఎవరికైతే కావాలో వాళ్ళందరికీ నేనే సంతోషిస్తాను మీ తరఫున. మీరు ఎవరో చెప్పారని, పై నాయకులు చెప్పారని నేను మళ్ళా చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదు. మీరు రిలీజ్ చేయండి, రిలీజ్ చేయకపోయినా ఏం కాదు. ఏమవుతుంది రిలీజ్ అయిపోతే? రిలీజ్ చేయకపోయినా ఏం కాదు. కొంపలు మనకు 10 ట్రైసైకిల్స్. ఈరోజు నెల్లూరులో ఎంతోమంది రెడీగా ఉన్నారు స్పాన్సర్లు చేయడానికి. నెల్లూరులో ఈరోజు ఎంతోమంది రెడీగా ఉన్నారు. నా దగ్గర చదువుకున్న వాళ్ళే ఉన్నారు, వాళ్ళు రెడీ మేము చేస్తాం సార్ అంటున్నారు. ప్రస్తుతం చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది బాగుపడి విదేశాల్లో ఉన్నారు, ఎన్ఆర్ఐలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు ఏమైనా కావాలో చెప్పండి సార్, మీ కాన్ఫిడెన్స్కి చేసి పెడతా ఉంటున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఎంతో స్టేజ్కి పోయి ఉన్నారు, వాళ్ళందరూ రెడీగా ఉన్నారు. 10 ట్రైసైకిల్స్ పేదలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.